లేకపోయినను ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ఓ ప్రాణమా, ఎందుకమ్మా కృంగిపోతున్నావు? ఎందుకమ్మా దిగులు చెందుతున్నావు? ఇంతకాలం నీ జీవితంలో అద్భుతాల మీద అద్భుతాలు చేసి నీ జీవితాన్ని కట్టిన దేవుడు ఈ శోధన తొలగించకపోతే నువ్వు ఎలా కృంగిపోవడమేనా? ఈ శోధన నీ జీవితంలో ఉండటం అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే నువ్వు దేవుని అడగవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? శోధన పోకపోయినా పర్లేదయ్యా, సహించే శక్తి నువ్వునైనా నేను సహిస్తాను ప్రభువా. సహించడానికి ఎండ్యూరింగ్ ప్రాబ్లం అయితే, నేను సహించవలసిన ప్రాబ్లం అయితే భరించే శక్తిని నాకు ఇవి ప్రభువా. గమనించండి, మన జీవితంలో వచ్చే కొన్ని ఛాలెంజెస్ సహించవలసిన ఛాలెంజెస్ వస్తాయి, కొన్ని జయించవలసిన ఛాలెంజెస్ వస్తాయి. సహించవలసిన టైంలో నేను ఏంట్రా బాబు జయించలేకపోతున్నాను కృంగిపోవద్దు. యేసు ప్రభు వారి కొరకు మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయిన శిష్యుడు ఎవరు? యాకోబు. యాకోబుని జైలు వేసి అరెస్ట్ చేసిన వాడు, పేతురుని జైలు వేసి అరెస్ట్ చేసిన వాడు ఒకరు. ఎవరు? హేరోదు. యాకోబుని అరెస్ట్ చేసినప్పుడు సంఘం ప్రార్థన చేయకుండా ఉంటుందండి?